బ్రేసెస్ బెటరా అలైనర్స్ బెటరా అని చాలామంది పేషెంట్స్ మన క్లినిక్ విజిట్ చేసే వాళ్ళు అడుగుతూ ఉంటారు. సో ఏది బెటరు, ఏది టైమింగ్స్ ఎక్కువ పడుతుంది, ఏ టైమింగ్స్ ఎక్కువ, ఈరోజు నేను మీ కన్ఫ్యూజన్ని తీర్చదలుచుకున్నాను. సో ప్రజెంట్ వచ్చేసరికి బ్రేసెస్ వచ్చేసరికి దాంట్లో మెటల్ బ్రేసెస్ ఉంటాయి, సెరామిక్ బ్రేసెస్ ఉంటాయి, సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ బ్రేసెస్ ఉంటాయి. దాంట్లో క్లిప్స్ అంటాం వాటిని. అలైనర్స్ వచ్చేసరికి మనకు కనబడవు అన్నట్టు. సో బ్రేసెస్ వల్ల ఏంటంటే మనం బ్రేసెస్ పెట్టుకున్న ఫుడ్ ఇరుక్కపోవడం, కొంచెం స్మెల్ రావడం, కొంచెం నోరు హైజీన్ మెయింటైన్ చేసుకోవడం ఉంటుంది. కొంచెం టైం కూడా డిపెండ్స్ ఆన్ సివియారిటీ, పేషెంట్ యొక్క సివియారిటీని బట్టి ఎత్తు ఉన్నాయా, సందు పళ్ళు ఉన్నాయా, లేకపోతే క్రౌడింగ్ దగ్గర దగ్గర ఉన్నాయా, దాని ప్రకారం వచ్చేసరికి మనకు టైమింగ్స్ అనేది ఉంటుంది. సో టైమింగ్స్ పెద్ద ప్రాబ్లం కాదు. ఆల్మోస్ట్ రెండింటి బ్రేసెస్కి అలైనర్స్ ఒకేలా ఉంటుంది. అయితే క్లిప్స్ సో ఒక స్టార్టింగ్ మన తక్కువ కాస్ట్ నుండి ఎక్కువ కాస్ట్ వరకు మనకు అవైలబుల్గా ఉంటుంది. ట్రీట్మెంట్ అడ్వాన్స్డ్ ఇప్పుడు ఏంటంటే అలైనర్స్ అంటాం, అవి వచ్చాయి. సో వీటి ద్వారా ఏంటంటే మనకు ట్రీట్మెంట్ జరుగుతున్న రోజులు కూడా మనకు ట్రీట్మెంట్ లోపల జరుగుతున్నట్టు కూడా బయట వాళ్ళు ఐడెంటిఫై చేయలేరు. స్మైల్ చేసినా కూడా కనబడదు, ఫుడ్ ఇరుక్కోవడం అనేది ఉండదు. ఇంకోటి తినేటప్పుడు కూడా హ్యాపీగా తీసుకొని తిని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వాలన్నా, ఇక్కడ వెళ్ళాలన్నా, మాట్లాడాలన్నా కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు. అండ్ నోరు స్మెల్ రావడం అని అట్లాంటివి ఏమీ ఉండదు. జస్ట్ ఏంటంటే మనం తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ టైంకి పెట్టుకుంటే చాలా సరిపోతుంది. బట్ ఇదేంటంటే కాస్ట్లీ కంపేర్ టు మనం బ్రేసెస్ కంపేర్ చేస్తే అలైనర్స్ అనేది చాలా కాస్ట్లీ ఉంటాయి మనకు. ఇప్పుడు నేనేంటే సర్టిఫైడ్ ఆర్థోడాంటిస్ట్ అండ్ ఇన్విజిలైన్ ప్రొవైడర్ నేను ఓన్లీ మహబూబాద్లో. సో ఏంటంటే మనకు ఎటువంటి ట్రీట్మెంట్ బ్రేసెస్ కానీ అలైనర్స్ కానీ దేనికైనా కూడా టైమింగ్ అనేది దాదాపు సమానంగానే ఉంటుంది. బట్ ఓన్లీ డిఫరెంట్ ఏంటంటే ద లుక్ అవుట్కమ్ లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మనకు బయట నుండి చూసేటప్పుడు. అండ్ మెయింటెనెన్స్ అనేది బ్రేసెస్కి చాలా కష్టంగా ఉంటుంది కొంచెం. అండ్ దీనికి వచ్చేసరికి ఈజీ మెయింటెనెన్స్ ఉండదు. సో బెటర్ రెండిట్లో ఏది బెటర్ అంటే ఇది కాస్ట్ పరంగా వచ్చేసరికి అలైనర్స్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకుంది. అదేవిధంగా కాస్ట్ ఈ బ్రేసెస్ వచ్చేసరికి తక్కువ ఖర్చు నుండి ఎక్కువ ఖర్చు వరకు ఉంటాయి మనకు. సో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫైనల్ రిజల్ట్ వస్తే మాత్రం ఒకేలా ఉంటుంది. సో దీంట్లో ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మనకు. సో ఏదైనా వేసుకోవచ్చు. నో కన్ఫ్యూజన్ అనేది ఏం అవసరం లేదు.